ఫ్రెండ్స్‌తో కలిసి పవర్‌ఫుల్ గాడ్ దగ్గరికి దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ గుడి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వివరంగా వివరిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము గత 15 ఇయర్స్ నుంచి అబ్రాడ్‌లో ఆన్ సైట్‌లో ఉన్నా కూడా ఎప్పుడు నేను ఎక్కువగా ఇండియాకి వచ్చినప్పుడు నాకు టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి, గుళ్ళకి వెళ్ళటానికి కుదిరేది కాదు. ఎందుకంటే తక్కువ టైంలో వచ్చేవాళ్ళం. ఆ టైంలో కొన్ని పనులు చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఈసారి ఇండియా ట్రిప్ మాత్రం అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నాను. ఆ గుడిలో అన్నీ ఏ విధంగా ఉన్నాయో ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్క గుడి ఇప్పుడు ఇది వచ్చి మేము మధ్య ఆంజనేయ స్వామి అనమాట. చాలా పవర్ఫుల్. ఇక్కడ ఈ స్వామిని ఏదైనా కోరుకుంటే అసలు జరక్కోకుండా అయితే ఉండదు. మధ్య ఆంజనేయ స్వామి అంటే చెట్లో వెలిసాడు కాబట్టి మధ్య ఆంజనేయ స్వామి. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోటి అంటే చిన్నప్పుడు మేము చదువుకున్న ఫ్రెండ్స్ తోటి వెళ్ళానమాట. అంతా సరదాగా చాలా ఆ దేవుడిని దర్శించుకోవడం అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం ఏదైనా ఒకసారి కోరుకున్నామంటే అది తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నేను ఒక కోరుకుంటే అది తీరిందనమాట. మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళి నేను అది మధ్య ఆంజనేయ స్వామి గుడి దర్శనం మళ్ళీ చేసుకున్నానమాట. 2 సార్లు ఒక 1 వీక్లో 2 టైమ్స్ ఆ దర్శన భాగ్యం అయితే నాకు కలిగింది. చాలా చాలా మంది ఇదంతా కూడా ఇక్కడ కాళ్ళు కడుక్కుని గుడి లోనికి వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా కాళ్ళు అది కడుక్కుంటూ ఉన్నారు. నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మేము నలుగురం కూడా కనిపించాము. అలా లోనికి వెళ్తూ ఉండగా మెట్ల నుంచి మేము వెళ్ళిన టయానికైతే ఎక్కువ క్రౌడ్ లేరు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 8:30, 9కి వెళ్ళామన్నమాట. ఎక్కువ క్రౌడ్ ఉంటే మనం స్వామిని చక్కగా చూడలేము. ఆ విధంగా మేము వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాగా క్రౌడ్ ఎక్కువైపోయారు. ఈ గుళ్ళోకి ఈ విధంగా వెళ్ళాలి. చూడండి, మెట్లు దాటుకుంటూ లోనికి వెళ్ళాలన్నమాట. చాలా చాలా బాగుంది. ఆంజనేయ స్వామి చూస్తే చెట్లో వెలిసినాడు కానీ చాలా పవర్ఫుల్. చాలా చాలా బాగా అనిపించింది. ఇవ్వండి, నేను దర్శనం మెట్లకి దండం పెట్టుకుని లోనికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారనమాట. అంటే నాకు గుర్తుగా ఈ వీడియో తీసుకుంటాను, వాళ్ళతో ఫ్రెండ్స్తో వెళ్ళాను అనేసి. అలాగే ఆ స్వామి ఎంత పవర్ఫుల్లో మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు, అన్ని గుళ్ళు అందరికీ తెలియాలని ఏం లేదు. కొన్ని మన ఊరు దగ్గరలో విజయవాడ అటు అనుకోండి, కనకదుర్గం తల్లి, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ తెలుస్తాయి. కొన్ని ఊళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి గుళ్ళు కొన్ని ఏరియాలు మాత్రమే గుడులు తెలుస్తాయి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళది జంగారెడ్డి గుడి అయితే అక్కడి నుంచి వాళ్ళకి పక్కనే ఈ ఊరు, ఈ మధ్య ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడికి వాళ్ళు వెళ్దామంటే సరే తను చెప్పిందనమాట. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది, మనం దర్శనం చేసుకొచ్చుకుందాము సరదాగా మన మెమరీస్ కూడా మన చిన్నప్పుడు అయితే మేమైతే ఆఫ్టర్ 15-16 ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. అంతకుముందు చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఎవరికాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి ఫ్యామిలీలతో ఎక్కడక్కడ సెటిల్ అయిపోయి మోర్ దాన్ 20 ఇయర్స్ అయితే అవుతుంది, 15 కాదు. చాలా అయితే ఇక్కడ కూడా ఎంటర్ అవ్వగానే చుట్టూ ఇక్కడ బొట్టు పెట్టుకున్నాము. పెట్టుకుని ఇది గుడి లోనికి అనమాట. ఇక్కడ బొట్టు పెట్టుకుని ఆంజనేయ స్వామి గుడి లోనికి చుట్టూ ప్రదక్షిణాలు చేసాము. ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇది గురించి చూడండి, గుడి చుట్టూ పక్కన బయట మాత్రం పచ్చని ప్రాంగణంలో చక్కగా పచ్చని చెట్లతో మాత్రం బాగా ఉంది. ఇక్కడ గుడి లోపలైతే చక్కగా ఇట్లా గుడి చుట్టూ దర్శనం చేసుకున్నాం అనమాట. అంటే తిరిగాము, ప్రదక్షిణాలు చేసాము. మనము ఎవరిష్టం వాళ్ళు 3 ప్రదక్షిణాలు అయితే 3, 5 అయితే 5. మేమైతే మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి 5 ప్రదక్షిణాలు అయితే చేసామన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే స్వామి చాలా బాగా కనిపిస్తాడు ధ్వజస్తంభం దగ్గర. ఇటు చుట్టూ రౌండ్ తిరుక్కుని వస్తూ ఉంటే గుడి చుట్టూ దేవుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. అంతా కూడా చాలా చాలా బాగా గుడి చాలా బాగా అనిపించింది. ఎన్విరాన్మెంట్ కానీ చాలా పీస్ఫుల్గా, గుడిలో కూర్చున్నంతసేపు, గుడిలో ఉన్నంతసేపు చాలా ఆంజనేయ స్వామి మనతో ఉన్నాడు. మనకి అభయం ఇస్తూ, మనకి ఏదైనా కూడా భయం లేకుండా నేనుండగా భయం ఎందుకు అన్న విధంగా గుడికి వెళ్ళినప్పుడు నాకు 2 సార్లు నేను దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు అనమాట ఆంజనేయ స్వామి. ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా కూడా నేను ఏదో పనులు చూసుకుని వచ్చేసేయడమే. ఈసారి మాత్రం ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని, శివయ్యని అందరిని దర్శనం చేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. చక్కగా మాకు ఈ దర్శన భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆంజనేయ స్వామి కానీ మధ్య ఆంజనేయ స్వామి అనమాట. ఇప్పుడు నేను వెళ్తుండగా చెట్టు కూడా చూపిస్తాను. ఇది ధ్వజస్వామి స్తంభం. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఎందుకు చెట్టు త్వరలో దానికి ఆ స్వామి పేరు చాలా ఆంజనేయ స్వామి అంటే అభయ ఆంజనేయ స్వామి, పొన్నూరు ఆంజనేయ స్వామి అట్లా పేర్లు ఉంటాయి కదా. దేవుడు ఒక్కడైనా ఈ పేరు ఎందుకు వచ్చిందంటే చెట్టు త్వరలో వెలిసాడు కాబట్టి ఆ మధ్య చెట్టు అనమాట. ఆ చెట్టు కూడా ఏ విధంగా ఉంటుంది, ఇదిగో చూడండి ఏ విధంగా ఉంది. ఈ చెట్టు
ఈ చెట్టు త్వరలో ఆంజనేయ స్వామి వెలిసాడు కాబట్టి మధ్య ఆంజనేయ స్వామి అనమాట. చాలా పవర్ఫుల్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఆంజనేయ స్వామిని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. జంగారెడ్డి గూడానికి చాలా దగ్గర, ఒక 2-3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అది అనమాట, చాలా చాలా పవర్ఫుల్ ఈ ఆంజనేయ స్వామి. మా ఫ్రెండ్ వాళ్ళంతా కూడా చూడండి ఎంత చక్కగా దర్శనం చేసుకుని వచ్చి, అంటే లోన దేవుణ్ణి అలౌ చేయలేదన్నమాట మనం వీడియో తీయటానికి. బయట నుంచి టెంపుల్ ఆవరణంలో బయట అంతా కూడా ఈ విధంగా ఉంటే మేము ఇక ప్రసాదం తీసుకుని దర్శనం చేసుకొచ్చి నలుగురం సెల్ఫీ తీసుకుని మెట్ల మీద కూర్చొని తింటూ సెల్ఫీ తీసుకున్నాం అనమాట. మాకు గుర్తుగా కూడా అసలు బొట్లన్నీ కూడా ఏ విధంగా పెట్టుకున్నామంటే కూడా అసలు అంత బాగా అనిపించింది చూడటానికి కూడా. అక్కడ ఇంకొక స్వామి వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి పాల పొంగలు పెట్టుకునేది. ఆంజనేయ స్వామి గుడిలో నుంచి బయటికి ఇటు వస్తే ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆ గుడిలో కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము. అక్కడ పాల పొంగలు పెట్టుకుంటారు అంతా కూడా. అసలు మామూలు అప్పుడు మంగళవారాలు అప్పుడు ఆక పూజ అన్నీ చేసుకుంటే ఇసుకేస్తే రాలరంట జనం. ఇంక ఇప్పుడు మాత్రం మేము వెళ్ళిన టయానికి చాలా చాలా ఖాళీగా ఉంది. మేము వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత 3 బస్సులు వేసుకుని జనం అంత కెక్కసలాడుతూ బాగా జనం వచ్చారు. అబ్బా, మనకు మంచిగా దర్శనం అయిపోయింది, భలే చేసుకున్నాం. గుడి స్వామి దగ్గరికి ఆ త్వరలోకి చెట్టు ఉంది కదా, ఆ చెట్టులో స్వామి వెలిసాడు కదా, లోనకి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ కొనుక్కుని మేము లోనకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని చూసామన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళకి అవన్నీ తెలుస్తుంది. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు కూడా ఉంటే చెప్తున్నాను, మీరు టికెట్ కొనుక్కుంటే గర్భగుడిలోకి వెళ్ళి లోనకి వెళ్ళేస్తారు. మన గోత్రనామాలు చెప్పేస్తారు. గోత్రనామాలు చెప్పించి అంతా బాగా దర్శనం అంతా బాగుంటుంది. కొంతమంది బయట నుంచి కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తారు. మేమైతే గర్భగుడిలోకి వెళ్ళామన్నమాట. ఆ గర్భగుడిలో కూడా మాకు చాలా ప్రశాంతత, చాలా ఇదిగా అనిపించింది. అసలు మా ప్రయాణాలప్పుడు కూడా బాగా ఆంజనేయ స్వామి తోడున్నాడు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా దర్శనం అంతా చేసేసుకుని ఇంకా బయటికి వెళ్ళటానికి ఇక్కడ ప్రసాదాలు లడ్డూలు అవి అమ్ముతున్నారనమాట. ఇది కౌంటరు. ఆ లడ్డు కౌంటర్ కూడా ఏంటేంటి ఏమేమి ఎంతెంత ప్రైజు ఏంటన్నీ కూడా ఈ కౌంటర్ మీద అంతా రాశారనమాట. అది కూడా నేను వీడియో తీశాను, ఎవరికైనా కావాలంటే చూసుకోండి. ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళి లడ్డూలన్నీ కొని తీసుకొస్తుంది అనమాట అందరికీ ప్రసాదానికి. ఇంకా మేమేమో బయట ఇట్లా మాటలు చెప్పుకుంటూ ఉన్నాం చూడండి. ఇదంతా కూడా దర్శనంకి, దానికి లడ్డూకి ఎంత ప్రసాదం అవన్నీ కూడా. ఇంకా దర్శన భాగ్యం అయితే బాగా అయిపోయింది. మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయి వేరే టెంపుల్కి అదే రోజు ఇంకో టెంపుల్ చూసుకున్నాం అనమాట. ఆ టెంపుల్కి బయలుదేరి కారులో మాట్లాడుకుంటూ తింటూ ఇళ్ళ మీద అన్నీ బయట ఆంజనేయ స్వామి గుడి బయట షాపింగ్స్ అనమాట. ఇవంతా షాపులు, మనం ఏదైనా కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి మేము రాజమండ్రికి అలా వెళ్ళాము. రాజమండ్రికి వెళ్ళి తర్వాత ద్వారపూడి అలా వెళ్ళాము. అవి కూడా నేను ఆ గుళ్ళు కూడా చూపిస్తాను. చాలా ప్రతి ఒక్కరూ ఈ మధ్య ఆంజనేయ స్వామిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుని మనకి ఏదన్నా కోరికలో కోరుకుంటే కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఆంజనేయ స్వామిని నాకు అంటే మనం అనుకోగానే దేవుడు చూడాలనుకుంటాము, అది కుదరదు. దేవుడు మనకి అనుగ్రహం చూసే భాగ్యం మనకు కలగజేస్తేనే మనం చూడగలుగుతాము. అన్నీ కూడా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. అలాగే నేను ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా వెళ్ళలేకపోయాను. ఈసారి నాకు ఆ దర్శన భాగ్యం ప్రసాదించాడు అనమాట ఆంజనేయ స్వామి. అసలు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాబట్టి మీరు కూడా అలాగే స్వామిని దర్శించుకుని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని కోరుకుంటూ నేను ఈ వీడియో ఓన్లీ దేవుడికి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి నా ఆనందాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.